అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. కూటమి పాలన మొదలైన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ కక్ష సాధింపుల దాడులు, వేధింపులు, విధ్వంసాలు అసాధారణంగా జరుగుతూ వచ్చాయి. పాలకుల ఆదేశాల మేరకే అసాంఘిక శక్తులు రెచ్చిపోతూ వచ్చాయి. ప్రభుత్వ పెద్దల అండ ఉండటంతో టీడీపీ మూకల అరాచకాలు అన్నీ ఇన్నే కావు. ఈ నేపథ్యంలో నేరగాళ్లు పెరిగిపోతూ వచ్చారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు దివిటీ వేసి వెతికినా కనిపించడం లేదు. గంజాయి సరఫరాకు ఏపీ అడ్డాగా మారిపోయిందని స్వయంగా సర్కారు వెల్లడించిన గణాంక వివరాలే చెబుతున్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఆంధ్రప్రదేశ్లో నేరాల సంఖ్య గణనీయంగా పెరిగిపోయింది. డ్రగ్స్, గంజాయి కేసులు 21% పెరిగాయని ప్రభుత్వం ప్రకటించిన అధికారిక లెక్కల ప్రకారం తెలుస్తోంది. బయటపడ్డ లెక్కల ప్రకారమే 21% పెరిగాయి. పోలీసులకు దొరకకుండా జరుగుతున్న గంజాయి రవాణా ఎంత పెద్ద మొత్తంలో ఉందో ఊహించాలంటేనే ఆందోళనకరంగా ఉందని ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఏజెన్సీ ప్రాంతంలో గంజాయి సాగు జరుగుతోందని తెలిసినప్పటికీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరించడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. గత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో ఏజెన్సీలో ఆపరేషన్ పరివర్తన చేపట్టి గంజాయి సాగును నియంత్రించడానికి చిత్తశుద్ధితో చర్యలు చేపట్టారు. గణనీయ స్థాయిలో గంజాయి పంటల్ని దగ్ధం చేయడం జరిగింది. ప్రభుత్వం మారి కూటమి పాలన వచ్చిన తరువాత కొంతమంది కూటమి నేతలు గంజాయి గ్యాంగులతో చేతులు కలిపారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. విశాఖ నగరం నుంచి దేశ రాజధాని అయిన ఢిల్లీకి సైతం గంజాయి రవాణా జరుగుతోంది. పలుమార్లు రైల్వే పోలీసులు గంజాయి ముఠాలను పట్టుకున్న ఘటనలను కూడా చూశాం. ఎక్కడా కూడా సరైన చెకింగ్లు లేకపోవడంతో నేరుగా విశాఖపట్నం నుంచి విజయవాడ, అక్కడి నుంచి తెలంగాణ రాష్ట్రంలోకి గంజాయి రవాణా జరుగుతోంది. ఇక సైబర్ నేరాలు ప్రభుత్వం చెబుతున్న దాని ప్రకారమే 31% పెరిగాయి. ఆర్థిక నేరాల్లో 7% పెరుగుదల కనిపిస్తోంది. నేరాలు భారీగా పెరిగిపోతున్నా కూటమి నాయకులు చలనం లేకుండా వ్యవహరిస్తున్నారని వైఎస్ఆర్సీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రతిపక్షం గొంతు నొక్కడానికి అక్రమ కేసులు బనాయిస్తున్నారు తప్ప నేరాలను కంట్రోల్ చేయడానికి ఏమాత్రం శ్రద్ధ పెట్టడం లేదు. ఎవరైనా సోషల్ మీడియా ద్వారా ప్రశ్నిస్తే అలా ప్రశ్నించిన వారిని వెంటాడి వేధిస్తున్నారు, దాడులు చేస్తున్నారు.